బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యే సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్, సిప్లా, ట్రెంట్, మారుతి సుజుకి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్టులు వివేక ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రసాద్ గారు మీరు చెప్పండి, డిసెంబర్ క్వార్టర్ కి రిజల్ట్స్ స్టార్ట్ అయ్యాయి కదా, సో ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన కంపెనీలు అసలు ఎన్ని సార్, వాటి ట్రెండ్ ఎలా ఉందని చెప్పొచ్చు మీరు? రిజల్ట్స్ చూస్తే మనకు ఎప్పుడు కామెంటరీ బాగానే వస్తుంది. అందులో టెక్విడ్ అంటే చాలా నిరాశాజనకంగా ఉన్నాయి రిపోర్ట్స్ చెప్తా ఉన్నారు. అందులో లేకపోయినా కూడా ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి. అంటే మార్కెట్ మొత్తం తగ్గినప్పుడు లార్జ్ క్యాప్ లేదు కదా, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అన్ని పడిపోతాయి. ఇప్పుడు మార్కెట్ మోర్ దాన్ 10% కరెక్షన్ లోకి వచ్చింది కాబట్టి పీక్ నుంచి ఇది కరెక్షన్ జోన్ లో ఉందని చెప్తాం. ఈ సమయంలో చూడవలసిందంటే లార్జ్ క్యాప్ షేర్లు మార్కెట్ లో కరెక్షన్ వచ్చింది కాబట్టి వ్యాపారం మూసేసి ఇంటికి వెళ్ళిపోరు, అలాగే ఉంటారు. అంటే బోల్డ్ అన్ని అసెట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర వాటి యొక్క రేట్లు తగ్గితే అట్రాక్టివ్ అవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం ఈ మధ్య తరచుగా చెప్తున్న మాట ఏంటంటే 2025 ఆ సంవత్సరంలోనే కనుక లాభం సంపాదించాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే లార్జ్ క్యాప్ లో ఉన్నంత అవకాశం మిడ్ క్యాప్ లో ఉండకపోవచ్చు, స్మాల్ క్యాప్ లో ఉండకపోవచ్చు. అందువల్ల మనం చూడవలసింది ఏంటి, అంత మాత్రాన మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో మంచి షేర్లు ఉండవు అంటే కాదు, ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. పైగా అవన్నీ కూడా ఆల్రెడీ రేటు పిఈ రేషియో ఎక్కువ ఉంది కాబట్టి అవి పెరగటానికన్నా కూడా లార్జ్ క్యాప్ పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రెండవ అంశం 1 year రిటర్న్స్ చూస్తే కనుక నిఫ్టీ రిటర్న్స్ మిడ్ క్యాప్ రిటర్న్స్ దాదాపు ఈక్వల్ అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ 2 years గా మిడ్ క్యాప్ చాలా డామినెన్స్ ప్రదర్శించింది. అందువల్ల నెక్స్ట్ 1 year అయినా కనీసం నెక్స్ట్ 1.5 year అయినా కూడా లార్జ్ క్యాప్ డామినెన్స్ ఖచ్చితంగా వస్తుంది. బికాస్ హిస్టారికల్ గా ఒకసారి ఇది ఉంటే ఒకసారి ఇది, మళ్ళీ ఇంకోసారి అలా మారుతా ఉంటాయి. కాబట్టి మిడ్ క్యాప్ కి స్మాల్ క్యాప్ కన్నా లార్జ్ క్యాప్ కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, అంటే అవకాశాలు లేవు చెప్పాలన్నమాట. చెప్తే చెప్పు. సార్ చెప్పండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. రైట్ సార్. సార్ మీరు చెప్పండి సార్, లార్జ్ క్యాప్ ఇప్పుడు మనకి ప్రసాద్ గారు ఇప్పటి వరకు చెప్పారు లార్జ్ క్యాప్ షేర్లకు పెరిగే అవకాశం ఎక్కువగాను, మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ కి అంతగా అవకాశం లేదు అని చెప్పేసి కామెంటరీ కూడా వినిపెడుతుంది. సో దీనికి సంబంధించి అసలు మీరేం చెప్తారు సార్ వీటికి సార్? డెఫినెట్లీ ఐ ఆల్సో అగ్రీ అండి. ఎందుకంటే ప్రాబ్లీ ఫస్ట్ థింగ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ పర్ఫార్మ్ చేయలేదు ఈ సంవత్సరం. ఫర్ ఇన్స్టెన్స్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ నిఫ్టీ నేమ్స్ అవి తీసుకుంటే కనుక హెచ్డిఎఫ్సి కానీ, కోటక్ కానీ, మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీ నేమ్స్ లైక్ లీవర్ ఇవన్నీ కూడా అండర్ పర్ఫార్మెన్స్ లో ఉంది. మేబీ ఇయర్ అవుట్ పర్ఫార్మెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ అగైన్ టెక్నికలీ చార్ట్స్ చూసే వాళ్ళకి ఏంటంటే పర్ఫార్మింగ్ సెక్టర్ లోంచి బెస్ట్ స్టాక్ తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో టు నేమ్ ఫ్యూ, ఐ థింక్ ఐటీ సెక్టర్ ఇస్ డూయింగ్ గ్రేట్. అండ్ ఈ సెక్టర్ లో ఆల్ స్టాక్స్ కూడా అబౌట్ 200 day లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఆ స్పేస్ ని వన్ షుడ్ లుక్ ఎట్. స్పెసిఫికలీ మనం చూడాలంటే హెచ్సిఎల్ టెక్ అండ్ టెక్ మహీంద్రా ఈ రెండు దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అదేవిధంగా ఫార్మా నేమ్స్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్. సో ఆ నేమ్స్ లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ దివీస్ లాంటి స్టాక్స్ ఇప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అలా డెఫినెట్ గా ఐ థింక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫ్రంట్ లైన్ లో. బట్ అగైన్ మిడ్ క్యాప్స్ లో లేవని కాదు, ఎందుకంటే మిడ్ క్యాప్స్ లోనే మనం సెక్టర్ ఏదైతే పర్ఫార్మ్ చేస్తుందో వాటిలో తీసుకుంటే కనుక అక్కడ కూడా దేర్ ఆర్ లిటిల్ ఆపర్చునిటీస్. సో ప్రాబ్లీ ఐ థింక్ స్టాక్స్ లైక్ ఎంఫోసిస్ బిఎఫ్ఎల్ కానీ, పర్సిస్టెంట్ కానీ, ఏదైతే ఐటీ నేమ్స్ ఉన్నాయో, అదేవిధంగా ఫార్మా నేమ్స్ లో మేబీ అరబిందో ఫార్మా ఇలాంటి స్టాక్స్ లో కూడా దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. బట్ స్మాల్ క్యాప్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ గా ఉండాల్సిన టైం ఇది. బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ మనం ఏంటంటే పై నుంచి 30-40% కరెక్ట్ అయిందే చూస్తాం కానీ బాటమ్ నుంచి ఎంత పెరిగిందని చూడం. ఫర్ ఇన్స్టెన్స్ మన హైదరాబాద్ బేస్ స్టాక్ తీసుకుంటే కనుక లోకేష్ మెషిన్ స్టాక్, సో స్టాక్ మనకి 30-40 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 450 అయింది. సో 450 నుంచి 300 రాగానే అగైన్ మనం 30% కరెక్ట్ అయింది అనుకుంటాం. బట్ స్టిల్ 2 years బ్యాక్ వెళ్ళి చూస్తే కనుక స్టిల్ అది 7 to 8 times పైన ట్రేడ్ అవుతుంది ఆ లోస్ కి. సో అది వన్ షుడ్ కీప్ ఇన్ మైండ్. ఐ థింక్ ఫ్రంట్ లైన్ ఇస్ ద బెస్ట్ ఐడియా. అండ్ మిడ్ క్యాప్స్ లో కూడా కొన్ని స్టాక్స్ వి షుడ్ పికప్. స్మాల్ క్యాప్స్ కొద్దిగా ఈ టైంలో స్టే అవే ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. అంటే ప్రసాద్ గారు ఒక పక్క మీరు చెప్తున్నారు, ఒక పక్క అంటే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కి అంతగా అవకాశం లేదు అని కాదు అని చెప్తున్నారు. మరి అలా అని దీనికి సంబంధించి మరి కమెంట్స్ ఎందుకు ఇట్లా ఈ విధంగా వినిపిస్తున్నాయి సార్? దీనికి మీ సమాధానం చెప్పే ముందు ఒక కాలర్ తో మనం మాట్లాడదాం సార్. కృష్ణ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ గారు సార్, గుడ్ మార్నింగ్ మేడం. మీ సందేహం ఏంటో అడగండి. టాటా టెక్నాలజీస్ ఒక
ఒక 100 షేర్స్ 11-20 లో తీసుకున్నాను యావరేజ్. కొంచెం లాస్ లో ఉంది. అది ఏం చేయాలి సార్? వెయిట్ చేయాలా, యావరేజ్ చేయమంటారా? ఇప్పుడు కూడా మొట్టమొదటి యావరేజ్ చేయడం అనే ప్రిన్సిపల్ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఏ సందర్భంలో కూడా మంచిది కాదండి. దానికి కారణం ఏంటంటే ఆ కాన్సెప్ట్ కి వచ్చిన మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే ఒక కంపెనీ కొనుక్కుని ఆ కంపెనీతోనే ఊరేగుతాను అనుకోవడం పొరపాటు. ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుండి రీజన్స్ లేకుండా విపరీతంగా పడిపోతే ఇంకా కొనుక్కుంటాననే మాట అన్నది, కానీ యావరేజ్ చేస్తాను అనకూడదు. మీరు యావరేజ్ చేస్తారో చెయ్యరో మార్కెట్ ఎంత కూడా పట్టించుకోదు. మార్కెట్ లో రేటు పెరగడానికి మీ యావరేజ్ కి సంబంధం లేదు, ఉండదు. అందువల్ల మనం యావరేజ్ అనే మాట వదిలిపెట్టి మనం ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా లాభం సంపాదిద్దాం అనుకుంటాం. కాబట్టి మన అంచనా ప్రకారం ఈ కంపెనీ వర్కింగ్స్ బాగున్నా తగ్గింది అనుకుంటే మీకు నమ్మకం ఎక్కుంటే కొనుక్కోవాలి. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ కంపెనీలో కనుక నేను చూస్తుంటే, ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి మీరు స్క్రీన్ షేర్ చేసిన దాన్ని చూడగలిగితే కనుక నా లెక్క ప్రకారం ఇప్పుడు 801 ఉంది. డిసెంబర్ రిజల్ట్స్ కూడా వచ్చేసిన తర్వాత కూడా మా ఎక్స్పెక్టెడ్ ఫేర్ ప్రైస్ ఎంత 886. మీరు 1100 లో కొన్నారని చెప్పారు. మీరు ఎంతలో కొన్నారనేది దయచేసి మర్చిపోండి. ప్రస్తుతానికి చూడవలసింది ఇక్కడ నుంచి ఎంత పెరగడానికి ఛాన్స్ ఉందో చూస్తే మా అంచనా ప్రకారం 10% పెరిగితే మా దగ్గర క్లయింట్స్ ఎవరికన్నా స్టాక్స్ ఉంటే కూడా అమ్ముకోమని చెప్పవలసిన పరిస్థితి. కాబట్టి మీరు ఈ స్టాక్ లో నుంచి వేరొక స్టాక్ లోకి వెళ్ళడం మంచిది. ఇప్పుడే రాజేంద్ర గారు కూడా చెప్పారు, ఏది హెచ్సిఎల్ టెక్ మహేంద్ర, ఒకవేళ సాఫ్ట్వేర్ లో ఉండాలంటేనే అవి రెండు దీనికన్నా ఎన్నో రెట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ బాగుంది, ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి. అందువల్ల మీరు అందులోకి వెళ్ళడం మంచిది. లేకపోతే ఇప్పుడు యాక్చువల్ గా మీరు చెప్పినేమో నన్ను అడిగారు కంపెనీ గురించి రికమెండేషన్ చెప్తే బాగుంటుందేమో అని. నేను ఫాస్ట్ గా చెప్పేస్తాను. ఇప్పుడు ముందు నేను చూపిస్తున్న స్క్రీన్ మీద మీకు కనపడుతుంది ఏంటంటే 50,000 crores కన్నా ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న లార్జ్ క్యాప్ స్టాక్స్. అందులో ఇప్పుడు వరకు చూస్తే దాదాపు 19 కంపెనీస్ వరకు 16-19 కంపెనీస్ వరకు బాగున్నాయి. ఈ గ్రీన్ కలర్ లో ఉన్నాయన్నీ కూడా కంపెనీలు బాగున్నాయని ఇక్కడ మీకు పేర్లు కూడా కనపడుతున్నాయి. అదాని ఎనర్జీ, డిక్సన్ టెక్నాలజీస్, అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇప్పుడే చెప్పాం. ఇన్ఫోసిస్ కూడా బాగానే ఉంది, అలాగే టెక్ మహేంద్ర కూడా ఉంది, విప్రో కూడా ఉంది. ఇవన్నీ కూడా మంచి కంపెనీలు. ఇలా ఇన్ని కంపెనీలు ఇక్కడ ఉన్న స్కోప్ ప్రకారం అరేంజ్ చేయడం జరిగింది. అంటే నా అంచనా ప్రకారం లార్జ్ క్యాప్ లో కొనుక్కోవాలంటే ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో కొనుక్కోవడం మంచిదని మా ఉద్దేశం. అలాగే మిడ్ క్యాప్ లో చూస్తేనేమో లార్జ్ క్యాప్ కన్నా కొద్దిగా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ప్రాస్పెక్ట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి. అందులో చూస్తే కనుక దాదాపుగా 16 కంపెనీస్ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ దగ్గర నుంచి సిఈఎస్సి, ఎల్కాన్ ఇంజనీరింగ్, న్యూజెన్ సాఫ్ట్వేర్, ఇలా ఇవన్నీ కూడా స్క్రీన్ మీద కనపడతా ఉన్నాయి. మనం ఎలాగో కూడా యూట్యూబ్ లో మీరు వీడియో పోస్ట్ చేస్తారు కాబట్టి కాల్లోస్ ఎవరైనా సరే కావాలంటే తర్వాత చూసుకుంటే ఏ కంపెనీస్ కనపడతాయి. ఆఖరిగా అందరికీ ఇష్టమైనటువంటి స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లేదా మైక్రో క్యాప్ 1000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు చూస్తే ఈ కంపెనీల వరకు నాకు అడ్వాంటేజ్ గా కనపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం చూస్తే ఇందులో గ్రీన్ కలర్ ఉన్నాయి మాత్రమే కొనుక్కోవాల్సిందిగా నా సజెషన్. ఎందుకంటే మనం కొనుక్కునేటప్పుడు 30% అనే గ్యాప్ ఉండాలి. వర్కింగ్స్ బాగుంటేనే చాలదు, వర్కింగ్స్ తో పాటు మనకు పెరగడానికి కూడా అవకాశం 30% ఉంటే ₹4 తిన్న అవకాశం ఉంటుంది. సో ఈ 3 రకాల సెగ్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక నుంచి ప్రతి వారం కూడా మనం మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు ఇది ఇస్తే లేటెస్ట్ రిజల్ట్స్ ని అడాప్ట్ చేసుకున్న తర్వాత బెస్ట్ ప్రాస్పెక్ట్స్ ఏమైనా చూపించే అవకాశం ఉంటుంది. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు. ప్రసాద్ గారు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర తేజస్ నెట్వర్క్స్ 250 షేర్స్ ఉన్నాయి సార్. అట్ ద రేట్ ఆఫ్ 1246. నేను ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి మళ్ళీ అక్యుములేట్ చేసుకోమంటారా లేకపోతే ఎట్లా సార్? తేజస్ నెట్వర్క్ రిజల్ట్స్ కూడా వచ్చినాయండి. ఇప్పుడు ఇటువంటి కంపెనీలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మిడ్ క్యాప్ షేర్ లో నీటిలో కనుక చూస్తే ఏదన్నా రిజల్ట్స్ రాగానే ఫస్ట్ హైపర్ యాక్టివ్ ఉంటారు. అంటే రిజల్ట్స్ లో ఒక్కొక్కరు ఒక రకమైన ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటారు. కొంతమంది ఏమో బాగా పెరిగింది అంటే, కొంతమంది ఏమో ఎంత అనుకున్నంత పెరగలేదు అంటారు. దానికి ఎవరో మనం డిఫైన్ చేయలేం. కానీ లాంగ్ రన్ లో మాత్రం మొదట్లో ఉండే పాల పొంగు లాగా 2-3 రోజుల పైకి కనుక ఆడుతున్నామో కానీ తర్వాత రిజల్ట్ స్ట్రాంగ్ గా ఉంటే ఖచ్చితంగా ఊతం వస్తుంది, ఖచ్చితంగా పెరగక తప్పదు. ఈ కంపెనీలో కనుక చూస్తే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. సేల్స్ ఎంత పెరిగాయండి? ఇప్పుడు 7,819 crores, ప్రాఫిట్ 665 కోట్లు అయింది. ఇందులో తగ్గడానికి ఏం కారణం ఉందంటే నాకు ప్రస్తుతానికి ఏం కారణం కనపట్ల, అన్లెస్ రిజల్ట్స్ అప్డేట్ కాకపోతే తప్పితే. సో నా లెక్క ప్రకారం తేజస్ రెడ్డి గురించి కంగారు పడాల్సిన విషయం ఉందా అంటే వాళ్ళు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం నెగిటివ్ గా ఉంది కాబట్టి తక్కువ వాల్యూమ్ ఉండే కౌంటర్స్ లో విపరీతమైన ఒత్తిడి వస్తుంది. ఒక 10 లక్షల షేర్లు అమ్మాలన్నా విపరీతంగా పడిపోతాయి. అందువల్ల వాళ్ళు వచ్చిన కరెక్షన్ లో నా లెక్క ప్రకారం ప్రస్తుతం అంచనాల ప్రకారం చూస్తే భయపడక్కర్లా. రాజేంద్ర గారు కూడా టెక్నికల్ వ్యూ చెప్తే బాగుంటుంది. ఐ థింక్ ప్రాబ్లీ లాస్ట్ 4 months నుంచి కన్సల్టేషన్ లో ఉన్న స్టాక్ అండి. స్టాక్ ఆల్మోస్ట్ 1495 దగ్గర టాప్ అవుట్ అయింది. లాస్ట్ జూలైలో మనం చూస్తే అక్కడి నుంచి ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే జూలై లో ఏదైతే ఉందో ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ₹1,000. సో ఆల్రెడీ అక్కడే ఉంది, మనకి 1060 ఉంది. ప్రాబ్లీ ఈ రేట్ అనేది సపోర్ట్ జోన్ ఆర్ డిమాండ్ జోన్ గా అంటాం. ఒకవేళ మీకు
వెరీ లాంగ్ టర్మ్ అంటే 1 year టైం ఫ్రేమ్ ఉంది అంటే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో అరౌండ్ 950,000 లో మళ్ళీ యాడ్ చేయొచ్చు తేజస్ నెట్వర్క్ కి. బట్ అగైన్ అప్ సైడ్ 1495 రాకపోయినా కూడా మేబీ 1250 to 1300 అంటే ఒక 20 to 30% రిటర్న్స్ కోసం తేజస్ నెట్వర్క్ 1 year టైం ఫ్రేమ్ లో బిట్వీన్ 1000 and 950 యాడ్ చేసే ప్రయత్నం చేయొచ్చండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ లత గారు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ నా దగ్గర జిఆర్ఎస్సి 2084 లో 20 షేర్స్ ఉన్నాయండి. కొచ్చిన్ షిప్ యార్డ్ 2260 లో 25 షేర్స్ ఉన్నాయండి. జూలై నుంచి హోల్డ్ చేస్తా ఉన్నాం సార్. ఇవి హోల్డ్ చేయొచ్చా లేదా ఇంకా కొంచెం అవరేజ్ చేసుకోవచ్చా లేదా ఎగ్జిట్ అయిపోవాలా, ఏం చేయాలి సార్? అంటే ఎప్పుడు కూడా మీరు ఎగ్జిట్ అవ్వాలి అంటేనేమో 2 కారణాలు ఉండాలండి. ఒకటి, ఆ కంపెనీలో లాభాలు లేవు అనుకుంటే అమ్ముకోవటం ఒక మంచి పద్ధతి. ఎందుకంటే లాభాలు లేని కంపెనీ మనం అలాంటి ఎందుకని బయటకు వెళ్ళిపోవటం ఒక తెలివైన పని. రెండవ సందర్భం ఎప్పుడు చేస్తారంటే మీరు కొనుక్కున్న షేర్ పెరిగి అనుకున్న రేటు కనుక వస్తే, అనుకున్న రేటు అంటే మీరు అంచనా లేకుండా కేవలం మంచి కంపెనీనే దిగటం కాదు, కొనుక్కునేటప్పుడే మన అంచనా ప్రకారం ఎంతవరకు చేరవచ్చో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళటం మంచి పద్ధతి. అలా కనుక చేస్తే అనుకున్న రేటు వస్తే అమ్మేసి మళ్ళీ ఇంకో కంపెనీలో కొనుక్కోవడం అనేది మంచి పద్ధతి. ఇప్పుడు మీరు చెప్పిన 2 కంపెనీలు గార్డెన్ రీచ్ షిప్ అయినా అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ అయినా రిజల్ట్స్ ఇంకా రాలేదు కాబట్టి వెంటనే 2024 12 డిసెంబర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఊహించి చెప్పడం మంచి పద్ధతి కాదు. గార్డెన్ రీచ్ షిప్ యార్డ్ అయితే మీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇందులో ఇప్పుడు 1534 ఉంటే సెప్టెంబర్ రిజల్ట్స్ ప్రకారం ఆధారం చేసుకుంటే మార్కెట్ ఎలా ఉందనేది మర్చిపోండి. మీకు కావాల్సింది కంపెనీ మంచిదా కాదా. కంపెనీ మంచిది, ఎందుకంటే గ్రోత్ లో కనబడుతోంది. ఈ 1986 ఫెయిర్ ప్రైస్ ఉంది అంటే దాదాపుగా 30% స్కోప్ ఉంది. ఇప్పుడు అమ్ముకోవటం అనేది చాలా తొందరపాటు చర్య అవుతుంది. ఒకసారి దీని గురించి రాజేంద్ర గారు కూడా తన వ్యూ చెప్తే నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా నేను చెప్తాను. డెఫినెట్లీ ప్రసాద్ గారు, ఐ థింక్ ఈ స్టాక్ మన కరెక్షన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 2833 నుంచి కరెక్ట్ అవుతూ లాస్ట్ వీక్ బాటమ్ 1350 దగ్గర బేస్ అయితే ఫామ్ అయినట్టు కనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. సో మీరు చెప్పినట్టు ఈవెన్ వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూసినా కూడా 1820 దాకా అయితే వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఒక 20% అప్ సైడ్ అయితే డెఫినెట్లీ ఇన్ ద నెక్స్ట్ 1-2 quarters లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ అగైన్ 1350 అయితే ఒక బేస్ ఫామ్ అయినట్టు అర్థమవుతుంది. ప్రాబ్లీ ఆవిడ అరౌండ్ 22 లో కొన్నారు కాబట్టి ఐ థింక్ 1350-1400 మధ్యలో ప్రాబ్లీ ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యావరేజ్ చేయొచ్చు 6 months టైం ఫ్రేమ్ ఉంటే. తర్వాత కొచ్చిన్ షిప్ యార్డ్ చెప్పారండి మీరు. కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా డిసెంబర్ రిజల్ట్స్ ఇంకా రాలేదు, లేదా వచ్చినా మా కంప్యూటర్ ఇంకా క్యాప్చర్ చేయలేదు. స్క్రీన్ మీద చూస్తుంటే ఇది కూడా సెప్టెంబర్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే బ్రహ్మాండంగా గ్రోత్ లో ఉంది. ప్రస్తుతం మార్కెట్ రేట్ తో చూస్తే ఫెయిర్ ప్రైస్ చూస్తే 1951 ఉంది కాబట్టి 31% స్కోప్ ఉంది. అంటే ఎవరైనా డబ్బు కనుక ఉండి ఒకవేళ ఎవరైనా నన్ను కొచ్చిన్ షిప్ యార్డ్ కొనుక్కోవచ్చా అంటే వీలైతే కొద్దిగా ఓపిక పట్టండి, డిసెంబర్ రిజల్ట్స్ దాకా అని చెప్తాం. అలా కాదు మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మంచిది అంటే కొనుక్కోవచ్చు. గ్రోత్ లో ఉంది, 30% స్కోప్ ఉంది కాబట్టి కొనుక్కోవడానికి ధైర్యంగా ఉంది. డిఫెన్స్ సెగ్మెంట్ లో ఉంది. సో డిఫెన్స్ లో ఖర్చు పెడుతూనే ఉంటుంది ప్రభుత్వం. అందులో 100 రూపాయలు ఖాయం. చైనా విపరీతంగా పెంచుతుంది ఆయుధ సంపత్తిని, మనకు కూడా పెంచక తప్పదు. అంటే డిఫెన్స్ లో ఉన్నటువంటి పెద్ద కంపెనీలన్నిటికీ ఆర్డర్లు రాక తప్పదు. మాక్సిమం ఒక 6 నెలలు లేట్ అవ్వచ్చు, తర్వాత వస్తాయి. కాబట్టి 2 కంపెనీలు మీరు మంచి కంపెనీలో ఉన్నారు కాబట్టి ట్రేడింగ్ ఉద్దేశంతో వెంటనే ఇటు దూకే కన్నా 2 ఉంచుకోవడం మంచిది. డిసెంబర్ రిజల్ట్స్ వచ్చి మరీ నిరాశాజనకంగా ఉంటేనే అమ్మాలి, కానీ అదర్వైజ్ షుడ్ హోల్డ్ ఆన్. రాజేంద్ర గారు సేమ్ థింగ్ అండి, ఎగ్జాక్ట్లీ జిఆర్ఎస్సి ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈవెన్ కొచ్చిన్ షిప్ యార్డ్ లో కూడా అదే ఉంది. అఫ్ కోర్స్ జిఆర్ఎస్సి 2850 హై ఉంటే కొచ్చిన్ లో 2979 హై ఉంది. జిఆర్ఎస్సి లో 1350 లో ఉంటే 1265 లో బేస్ ఫామ్ అయింది. ఎగ్జాక్ట్లీ నేను కూడా ఎక్కువిస్తాను మీ దీంతో. అప్ సైడ్ యాజ్ పర్ చార్ట్స్ 1935 అయితే కనిపిస్తుంది. ప్రాబ్లీ ఉన్నదైతే హోల్డ్ చేయొచ్చు, ఉన్న హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో. బట్ అగైన్ 1250 ఆర్ 1300 రేంజ్ వచ్చిందంటే కనుక ఫ్రెష్ అడిషన్స్ కూడా యాడ్ చేయడం ఇట్స్ వర్త్ అని నా ఉద్దేశం. కొంచెం రెడీగా ఉన్నారండి బంగారాజు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. బంగారాజు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి బంగారాజు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ఇది రిలయన్స్ ఆల్రెడీ మొన్న తీసుకున్నాం సార్ ఈ మధ్య రీసెంట్ గా. అది ఇప్పుడు 6% లాస్ ఉంది. తర్వాత రెడ్డి ల్యాబ్ తీసుకున్నా ఇప్పుడు ఈ రోజు లాస్ లోకి వచ్చింది సార్. అది కంటిన్యూ చేయమంటారా అట్లా? ఇప్పుడు మీరు కంపెనీ కొనుక్కునేటప్పుడు రేటు పెరుగుద్దని ఆశపడటం న్యాచురల్, అందరం ఆశపడతా ఉంటాం. కానీ రేటు పెరుగుద్దని ఆశపడబోయే ముందు మనకు కొద్దిగా గొప్ప ప్రాథమికంగా ఒక అంచనా ఉంటే బాగుంటుంది. మీరు చెప్పిన 2 కంపెనీలు లార్జ్ క్యాప్. ఇప్పుడు వరకు మన ప్రోగ్రామ్ మీరు చూస్తుంటే లార్జ్ క్యాప్ కి ఈ 2025 లో ప్రాస్పెక్ట్స్ బాగుంటాయని కూడా చెప్తున్నాం.
డాక్టర్ రెడ్డిస్ ఏమో రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొద్దిగా సెట్ బ్యాక్ వచ్చినట్టుగా కనపడుతుంది కాబట్టి తగ్గిన మాట కరెక్ట్. కాకపోతే అంత పెద్ద కంపెనీ ఓవర్ నైట్ గా డిసప్పీర్ అవ్వదు. పైగా దానికి ఇది కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. అంటే డాక్టర్ రెడ్డిస్ లో చూస్తే 18 దాదాపుగా పిఈ రేషియో ఉందండి. ఫార్మాస్యూటికల్ కంపెనీలో 30 కన్నా తక్కువ, ఎనీ మల్టీనేషనల్ కంపెనీకి 30-35 తక్కువ ఉండవు. సో 18 పిఈ రేషియో నిఫ్టీలో పార్ట్లో ఉన్న డాక్టర్ రెడ్డిస్ కొనడం అనేది జనరల్ గా చాలా అండర్ ప్రైస్. కాబట్టి దాని గురించి కంగారు ఒక్క నిమిషం కూడా పడక్కర్లా. రిలయన్స్ చూస్తే నేను స్క్రీన్ మీద మీకోసం చూపిస్తున్నాను. రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసాయి. వచ్చిన తర్వాత మీరు ఒకసారి స్క్రీన్ మీద ఒక్కసారి కనుక మనసు పెట్టి దృష్టి కనుక కేంద్రీకృతం చేస్తే మీకు కనపడుతుంది. సేల్స్ విపరీతంగా హైయెస్ట్ ఉన్నాయి. అలాగే ప్రాఫిట్ చూస్తేనేమో విపరీతంగా హైయెస్ట్ ఉంది. ఎబిటా అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ అండ్ డిప్రిసియేషన్ అది కూడా చూస్తే హైయెస్ట్ ఉంది. అన్నిటికన్నా మార్జిన్స్ చూస్తే అంతకు ముందు క్వార్టర్ లో అంటే లాస్ట్ 2024 సెప్టెంబర్ లో ఉన్న 8.36 నుంచి 8.46 నెట్ ప్రాఫిట్ మార్జిన్ పెరిగింది. అంటే ఒక రకంగా ఏ కంపెనీ బాగుంటుంది కొనుక్కోవాలి అంటే ప్రాఫిట్లు పెరగాలి, సేల్స్ పెరగాలి, మార్జిన్స్ పెరగాలి. అన్ని పుష్కలంగా ఉన్న రిలయన్స్ అన్నిటికన్నా దేశానికే తలమానికమైనటువంటి కంపెనీ. ఇందువల్ల దీని గురించి భయపడవలసిన అవసరం లేదు. అందుకే ఇవన్నీ చూసిన తర్వాత మన ఫెయిర్ ప్రైస్ వచ్చేసి 1717 రూపీస్ చూపించడం జరిగింది. ఇప్పుడు ఎంత ఉందంటే 1265. మీకు లాస్ వచ్చిందంటే మీరు కొన్న రేటు కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, కానీ ఎంత పెరగాలి 1770 అయితేనే మీరు అమ్మే ఆలోచన చేయాలి. అంతేగాని మార్కెట్ లో తగ్గింది కాబట్టి బయటికి దూకుతాను మళ్ళీ లోపలికి వస్తానని దూకితే బ్రోకర్లు బాగుపడతారు కానీ మేము బాగుపడం. అందువల్ల మనకు లాభం రావాలంటే మంచి కంపెనీ కొనుక్కోవటం, దాని నెట్వర్క్ ఫెయిర్ వాల్యూ తెలియడం, దాని ప్రకారం పట్టు కూర్చోవడం తెలియాలి. నా అంచనా ప్రకారం 2 మంచి కంపెనీలు ఉన్నారు, 2 కూడా అమ్ముకోవాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఒకవేళ మీరు నర్వస్ గా ఉంటే రాజేంద్ర గారిని టెక్నికల్ పొజిషన్ కూడా 2 గురించి చెప్పండి. డెఫినెట్లీ మీరు చెప్పినట్టు ఐ థింక్ 2 కూడా మంచి స్టాక్స్ ఉన్నారండి. సో మనం ఆల్వేస్ చెప్తుంటాం ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఒకవేళ హైలో స్ట్రక్ అయినా కూడా సెకండ్ ప్రైస్ పాయింట్ లో యావరేజ్ చేస్తే ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా అని. ఇన్ఫాక్ట్ డాక్టర్ రెడ్డి ఇప్పుడు చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక 1170 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. సో ఆల్రెడీ స్టాక్ ఈ రోజు 1203 దాకా వచ్చి 30 రూపీస్ అప్ సైడ్ వచ్చింది యాజ్ వి స్పీక్. సో ఐ థింక్ ఇట్స్ ఏ హోల్డ్ అండ్ ప్రాబ్లీ ఐ థింక్ 1170 అలా వస్తే కనుక డాక్టర్ రెడ్డి 6 months to 1 year టైం ఫ్రేమ్ ఉన్న ఇన్వెస్టర్స్ యాడ్ చేయాలి. అండ్ రిలయన్స్ ఒక బేస్ అయితే ఫార్మ్ అయిందండి అరౌండ్ 1200 ఆ రేంజ్ లో. అండ్ ఇది మనం గమనించాల్సింది అంటే రిలయన్స్ ఇట్స్ ఇండెక్స్ మూమెంటమ్ స్టాక్. సో రేపు పొద్దున ఒకవేళ నిఫ్టీ కనుక నిజంగా జూలై లోస్ ఏవైతే ఉన్నాయో 21,200 వస్తే కనుక ఈవెన్ రిలయన్స్ కూడా పడే ఛాన్సెస్ ఉంటుంది. ఆ బేస్ అనేది రిలయన్స్ లో 1110, 1120 మధ్యలో ఉంది. డెఫినెట్లీ ఆ ప్రైస్ వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో వి షుడ్ యాడ్. అండ్ ఈ 2 స్టాక్స్ రిలయన్స్ అండ్ డాక్టర్ రెడ్డి ఐ థింక్ కంఫర్టబుల్లీ ఒక 20% పడినా కూడా కంఫర్టబుల్లీ వీ క్యాన్ స్టే ఇన్వెస్టెడ్. ఇన్ఫాక్ట్ డిప్స్ వస్తే కనుక ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ పాయింట్స్ లో ఐ థింక్ ఫర్దర్ గా యాడ్ కూడా చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు. అలాగే థ్యాంక్ యూ వివేక్ ప్రసాద్ గారు ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు.